నేను ఒకటే ఆలోచించాను. అవమానం జరిగింది, కష్టాలున్నాయి, అయినా కూడా మీరందరూ ఒకటే ఆలోచించారు. ఈ కష్ట సమయంలో అనుభవం ఉన్న నేను తప్ప ఎవ్వరూ ఈ రాష్ట్రాన్ని కాపాడలేరని నన్ను గౌరవించారు, నాకు ఓట్లేశారు, అభ్యర్థులు గెలిపించారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి 5 ఏళ్లు కష్టపడాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను మంచి పనులు చేశానా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చేశా. నేను కష్టపడ్డాను, సంపాదన చేశాను, ఆ డబ్బులు మళ్లీ తిరిగి ఇచ్చాను. మీ పిల్లలు కొంతమంది పెద్దలున్నారు, మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోకుండా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తే కాదు, మీరు ఆత్మ గౌరవంతో బతకాలని 200 రూపాయలని 1000 రూపాయలు చేశాను. ఆ రోజు చెప్పాను, కాదు ఇది కూడా చాలదని 200 రూపాయలు 2000 రూపాయలుగా చేసి 10 రెట్లు భరోసా ఇచ్చాను. ఒక పెద్ద కొడుకుగా ప్రతి ఒక్క కుటుంబానికి పెద్దలకు ఉండాలనుకున్నాను. మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోయినా నేను శాశ్వతంగా ఉంటా, మీ గౌరవాన్ని పెంచుతా. ఈ రాష్ట్రం ఈ దేశం కోసం మీ జీవితాంతం కష్టపడ్డారు. అలాంటి వాళ్ళు డబ్బులు లేదనో ఆరోగ్యం బాగా లేదనో అవస్థపడడానికి వీలు లేదు. అది నా ప్రతిజ్ఞ, అదే నా చొరవని మరొక్కసారి ఈ పెద్దలందరికీ తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలున్నారు, ఎన్నో ఇబ్బందులున్నాయి. నేను ఒకటే ఆలోచించాను, డాక్రా సంఘాలు నా మానస పుత్రిక, నా మనసులో వచ్చింది ఆ పేరు కూడా. ఈరోజు 98 లక్షల మంది చెల్లెళ్ళున్నారు. నేను గొప్ప అదృష్టవంతుడిని. 98 లక్షల మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మీ అందరికీ ఒక్కరో ఇద్దరో ఉంటే నాకు 98 లక్షల మంది ఉన్నారు. నేను అతిపెద్ద సంపన్నుణ్ణి. ఇంతమంది పిల్లలు ఉండడం, ఆడపిల్లలు నా పక్కన ఉండడం. అందుకే నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచాలని ఆ రోజు పొదుపు ఉద్యమం, ఆస్తులు మీకే ఇచ్చాను, రిజర్వేషన్